హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాల్టి రెసిపీ నాన్ వెజ్ లవర్స్కి అయితే ఒక పండగేనండి. సుక్క కీమా బగారన్నంతో. ఏం లేదు, కీమా వేపుడండి. బగారన్నంతో చాలా చాలా యమ్మీ ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 కప్పులంతా బాస్మతి రైస్ని మంచిగా కడిగేసుకుని నేను ఒక అరగంట సేపు పక్కకు పెట్టేశానండి. నానుతుంది. ఈ లోపల కీమా చేసుకుందాం. దీనికోసం ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆవాల నూనె, దాంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక నల్ల ఇలాచీ అంటారు కదా అది, ఇంకా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను మంచిగా చాప్ చేసేసి వేసుకుంటున్నానండి. దీన్ని మంచిగా వేయించుకోవాలి. తొందరగా వేగిపోతానికి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఆనియన్స్కి సరిపడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇదే టైంలో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ టైంలో వేస్తే వాసన బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయను కూడా నేను సన్నగా తరిగి అది కూడా వేసేసాను. ఈ ఆనియన్స్ ఇలా కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక మనం దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో నేను కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కాడలతోటి గ్రైండ్ చేసిందండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక అరకిలో అంతా, ఒక 450 to 500 గ్రామ్స్ వరకు ఉంటుంది కీమా. ఈ కీమా వేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. మొత్తము ఆ ఆనియన్స్ అదంతా కూడా దీనికి బాగా పట్టేలాగా మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే దాంట్లో నుంచి కొంచెం నీళ్ళు ఊరుతాయన్నమాట. ఓకే, సో అప్పటి వరకు వేయించుకోవాలి. ఈ కీమా అండి బగారన్నంతోనే కాదు, జీరా రైస్, కొబ్బరన్నం వీటితో కూడా చాలా బాగుంటుంది. ఆంధ్ర వాళ్ళైతే కొబ్బరన్నంతో తింటే చాలా బాగుంటుంది. కొబ్బరన్నం రెసిపీ కూడా తొందరలో చేస్తాను. జీరా రైస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఓకే, ఇప్పుడు ఈ టైంలో ఒక 1 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. నాన్ వెజ్ కదా, పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. సో పసుపు వేసి నీళ్ళు ఊరాయి చూసారా, కొంచెం పసుపు వేసి మంచిగా ఒకసారి వేయించుకుందాము. కొంచెం సేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేద్దామండి. ఇదిగోండి ఎంత మంచిగా నూనె తేలుతుంది చూసారా. అలాగే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా పుదీనాని సన్నగా చాప్ చేసి వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం మంచిగా కలిపేసుకుందాము. తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గనిద్దాం. సో ఈ టైంలో కొంచెము ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూను, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి, మామూలు కారపొడి ఏమో ఒక టేబుల్ స్పూను, ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటాం కదా అది ఒక టీ స్పూన్ వేస్తున్నాను. కలర్ మంచిగా వస్తుంది. సో ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు వదిలేస్తే మంచిగా వేగింది. ఈ టైంలో ఒక పెద్ద సైజ్ టొమాటోని నేను సన్నగా చాప్ చేసేసి వేస్తున్నానండి. టమాటో ముందే వేస్తే మటన్ తొందరగా వేగదు, సో అందుకని టమాటా ఈ టైంలో వేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర కాడలు ఉంటాయి చూడండి, ఆ కాడల్ని నేను సన్నగా చాప్ చేసి ఒక్క టీ స్పూన్ అంతా వేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉంటే మాత్రం తప్పకుండా వేయండి. అట్లానే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా. అండ్ ఇప్పుడు ఈ టైంలో ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఎంత మంచిగా వేగిపోయింది. ఇంకా లాస్ట్గా కసూరి మేతిని కొంచెం నేను క్రష్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా వేసేసుకున్నానండి. ఇంకా ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని కలిపేసుకుని ఇంకా లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుంటే మనకి కీమా రెడీ అయిపోతుందండి. చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ కీమా అయిపోతే మనము బగారన్నం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికోసం నేను ప్యాన్లో నూనె వేసుకున్నానండి, పల్లి నూనె వేసుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నాను. సారీ, దానికన్నా ముందు నెయ్యి కూడా కొంచెం ఒక టీ స్పూన్ అంత వేసుకున్నాను. హోల్ గరం మసాలా మీ దగ్గర ఏ ఉంటే అవి కొంచెం కొంచెంగా వేసుకోండి. ఓకే, ఆ తర్వాత దీంట్లో సన్నగా స్లైస్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను వేసుకుంటున్నానండి. ఆనియన్ చక్కగా ఇలా సన్నగా స్లైస్ చేసుకుంటేనే బాగుంటుంది పులావ్స్, బిర్యానీస్, దేంట్లోకైనా, రైస్ ఐటమ్స్లో. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. కరివేపాకు వేసాను, ఇంకా అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి, స్లిట్ చేసి.
ఇంకా కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగింది వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అది ఇంకా తగినంత ఉప్పు వేసి కొంచెం బాగా పొడి పొడిలాడే వరకు జాగ్రత్తగా కలపండి. బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది. సో కొంచెం మంచిగా వేయించుకున్న తర్వాత ఒక్క కప్పు రైస్కి 1.5 చొప్పున మనము వాటర్ వేసుకుంటామండి. ఇది నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇదంతా. ఇంకా దీంట్లో నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, సో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా రైస్ కుక్కరు ఆన్ చేసేసుకుంటే అది దాని పళ్ళన అది అయిపోతుంది. ఓకే. సో ఇదిగోండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా. సో ఈ బగారన్నం కీమా కాంబినేషను అయితే సూపర్ 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 ఎంజాయ్ చేశారు మా ఇంట్లో వాళ్ళు. మీరు చేసుకొని తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డీటెయిల్లో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, చదువుకుంటూ చేయొచ్చు మీరు. ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.